ఆలోచించాలి. నాన్ లేఅవుట్ ప్లాట్ కొంటే రేటు తక్కువ అని చెప్పి తక్కువ ప్లాట్కి నాకు కొంటే దాని ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. అదే లేఅవుట్ ప్లాట్ కొంటే మీకు ఏది ఇబ్బంది ఉండదు. ఎక్కడ కూడా బ్యాంకు లోన్లు కానీ అన్నీ కానీ వస్తాయి, వాటర్ వస్తుంది, కరెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇవన్నీ చేసుకోకుండా పొరపాటు జరిగితే ఎవరైతే ప్లాట్ అమ్మేటాడో ఆడే వెళ్ళిపోతాడు, రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు డబ్బులు పోతాయి, ఇబ్బంది పడాడు. ప్లాట్ ఎవరు కొన్నారో వాళ్ళే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అవి రాకుండా ఇది అవకాశం వచ్చింది కాబట్టి ఎల్ఆర్ఎస్ కింద ఏ ఒక్కరైనా సరే మీరు పంచాయతీ పరిధి ఉంటే పంచాయతీకి దగ్గరికి పోయి మీ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే పంచాయతీ సెక్రటరీలు అందరిని అడగండి. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు కూడా క్లియర్గా డివిజన్ల వారీగా 6 డివిజన్లు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్ ఒక టైం తీసుకున్నప్పుడు కర్నూలు అయిపోయింది, డోన్ అయిపోయింది, ఇవాళ ఆదోని అన్ని డివిజన్ల వరకు పంచాయతీ సెక్రటరీలు పిలిపించి బాధ్యతాయుతంగా మీరు పనిచేయాలి. ప్రభుత్వానికి ఆదాయం పెంచాలా. ప్రభుత్వం ఆదాయం పెంచకుండా అక్కడికి ఎక్కడెక్కడ గండిగుట్టిగా పొరపాటు జరిగిందంటే, ప్రభుత్వానికి నష్టం కలిగింది అంటే అది చెయ్యకుండా చేయగలేకుండా ప్రభుత్వానికి ఆదాయం పెంచే పరిస్థితి ఏ విధంగా రావాలని మీకు అందరు సూచించడం జరిగింది. అందరికీ ఇప్పుడు ఏ పొరపాటు కింద మీరు మేము వచ్చి చూసి అక్కడిగిన తప్పు జరిగిందంటే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ ఫుల్ పవర్స్ ఉన్నాయి. నాన్ లేఅవుట్ కింద ఎవరైతే ఇల్లు కట్టింటారో వాళ్ళని దాన్ని కూల్చే బాధ్యత కూడా వాళ్ళకే ఇవ్వడం జరుగుతూ ఉంది. అలా మీకు చేతకాని పక్షంలో కుడాకిన కంప్లైంట్ చేస్తే మేము వచ్చి కూల్చేస్తాం. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఇవాళ గవర్నమెంట్ ఇన్ని అవకాశాలు ఇస్తున్నాయి. 40 అడుగులు రోడ్డు, 33 అడుగులు రోడ్డును 30 అడుగులు చేసింది. ఇదంతా ఎక్కడికి అకృతి పడుతున్నారంటే 10% ఓపెన్ ప్లేస్ ఇవ్వాలి. ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వెంచర్లు వేయాలన్నా 10% ఓపెన్ ప్లేస్ ఇవ్వాలి. వాడికి కక్కులు పడుతున్నారు ఆ 10%కు. ఇప్పుడు ఇటువంటి పూర్తిగా అవగాహన తెలియాలంటే పంచాయతీ సెక్రటరీలు పూర్తి బాధ్యత తీసుకోవాలి. అందుకనే మేము కూడా వాళ్ళకి బాధ్యత కాకుండా మేము కూడా వెంటనే పాంప్లెట్స్ కొట్టించి వివిధ గ్రామాలకు మైకులు పంపించి మేమే కూడా నుంచి పూర్తి పబ్లిసిటీ కూడా చేయడం జరుగుతుంది. పబ్లిసిటీ ఇచ్చినా కూడా మళ్ళా జరగకపోతే మాత్రం పంచాయతీ సెక్రటరీకి ఎంత తప్పు ఉంటే మాత్రం వాళ్ళని వదిలిపెట్టేది లేదు. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎవరైతే ఫ్లాట్ యజమానులు కొని ఇంత అవకాశం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చిన రెగ్యులరైజేషన్ చేసుకోకుంటే మాత్రం క్రిమినల్ కేసు కూడా పెట్టవలసి వస్తుంది. ఆ పని చేసుకోవద్దండి. ప్రభుత్వానికి గండి కొట్టకుండా ఆదాయాన్ని గవర్నమెంట్ పెంచండి. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదాయాన్ని పెంచాలా, అభివృద్ధి చెందాలంటే ఆదాయం రావాలి. మాకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇలా ముఖ్యమంత్రి ఒక్కరే కష్టపడుతున్నారు. ఇలా ప్రభుత్వం ఎక్కడ ఇప్పటి ఇబ్బందులు రాకుండా ఏ ఒక్క యజమానికి ఇబ్బంది కలగకుండా ఇలా 30 అడుగులు రోడ్డు పెట్టారంటే ముందుకు వస్తారు కొంతమంది లేఅవుట్ చేసుకునేకి. ఇప్పటికి కూడా ఇంకా కొద్ది పనులు చేస్తే మాత్రం ఉపేక్షించదు. ఇంకా ఇప్పటి నుంచి మేము కూడా ఎక్కడ పోయినా నాన్ లేఅవుట్ ఎక్కడ కానొచ్చినా ఇమ్మీడియట్ కేసు పెట్టడం, లేకుంటే బిల్డింగ్ అయితే కూల్చివేయడం, ఇవన్నీ స్ట్రిక్ట్గా జరుగుతాయి. మీరు ఎవరున్నా కదా పంచాయతీ సెక్రటరీ కూడా నేను ఇప్పుడే చెప్పాను మీటింగ్లో, ఎక్కడ కూడా మీ పంచాయతీ సెక్రటరీ ప్రజలకి ఎక్కడ పొలిటికల్ ప్రెజర్ ఉంటే మాత్రం ఎవరు చేసినా పొలిటికల్ ప్రెజర్ మాకు ఫోన్లు చేయండి. జాయింట్ కలెక్టర్ చేయండి, వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గారు, నేను చైర్మన్, మాకు ఫోన్లు చేస్తే ఆ కథ మేము చూసుకుంటాం. కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. పంచాయతీ సెక్రటరీలో ఫుల్ పవర్స్ ఉన్నాయి. మీ పవర్స్ ఏదో చూపించండి. పవర్, ఆ పవర్ అనేది ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ పవర్, ఆ పవర్ను సద్వినియోగం చేసుకోండి. మీ గ్రామ పంచాయతీ సెక్రటరీలో మీ బాధ్యత నెరవేర్చండి. బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వం రేపు ఫైనాన్షియల్గా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఈ దొంగ లేఅవుట్లు ఏ విధంగా అరికట్టాలని చెప్పేసి అందరం కలిసి పనిచేద్దాం. నేను మొత్తం 2 జిల్లాలు తిరిగి వచ్చినప్పుడు సుమారుగా 300 దొంగ లేఅవుట్లు వెళ్ళండి. ఈ 300 దొంగ లేఅవుట్లు కూడా ఎటు వచ్చినాయి? గత 5 సంవత్సరాలు మొద్దు నిద్రలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం చేతగాక అక్కడ ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు వాళ్ళు శ్రద్ధ పెట్టక నాశనం చేశారు 2 జిల్లాలు. ఎక్కడ పడితే అక్కడ దొంగ లేఅవుట్లు, ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు వేసి ప్రభుత్వానికి ఎంతో గండి పడింది. ఆ గండిని ఈరోజు మేము ఎట్ట పూడ్చాలి, దాన్ని రెగ్యులర్ చేయాలి. ఆ నష్టపోయిన ప్రజలు కొన్నటువంటి దొంగ ప్లాట్ కొన్నటువంటి ఆ ప్రజలు ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ సభలు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరిని వదిలిపెట్టాము. ఎవరు అన్యాయం చేసినా, గత 5 ఏళ్లలో ఏది కూడా మోసం చేసినా, గండి కొట్టినా ఎవరిని వదిలిపెట్టవాడు ఎంత పెద్దవాడే సరే
తప్పవు, శిక్షలు తప్పవు, జైలు తప్పవు. ఇది 100% జరిగి తీరుతుంది. కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళ పని చేయండి. మనం అందరం ప్రభుత్వం ఉన్నాం, అందరం కలిసి పనిచేస్తే ప్రభుత్వం ఆదాయం జరుగుతుంది. కాబట్టి మన అందరి బాధ్యత. అందుకనే ఈరోజు పంచాయతీ సెక్రటరీలకు ఇప్పటి నుంచి రేపటి నుంచే మీ వదిలి మీరు పనిచేయండి. మీరు ఎక్కడైనా సరే నాన్ లేఅవుట్ అనేది రానున్న రోజు నాన్ లేఅవుట్ అనేది ఉండకూడదు. అన్ని లేఅవుట్ క్రమబద్ధీకంగా రావాలి. పంచాయతీలో కూడా ఏదైతే ఆన్లైన్లో జరగాలన్నీ ఆఫ్లైన్లో ఎట్టి మండపం జరగకూడదు. ఆన్లైన్లో జరిగేటప్పుడు పంచాయతీకి వచ్చే డబ్బులు పంచాయతీకి వస్తాయి, కూడాకులు అవసరం డబ్బులు కూడాకులు పడతాయి. కాబట్టి దీంట్లో ఎవ్వరికీ బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మంచి ఉద్దేశంతో మంచి పనితో పనిచేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు బాటి తీయాలంటే మాత్రం నడచాలంటే మనం ఫైనాన్షియల్గా ఆదాయం పెంచాలని కోరుతున్నాను. ఆదోని డివిజన్లో ఎన్ని ఎకరాలు లేవట్లేదు గుర్తించవచ్చు అంటే ఇక్కడ ఒకటి దీంట్లో ఒక ఏరియాలు ఇన్ని కాదు, టోటల్గా మేము 300 అదే కాదు, ఎక్కువగా కర్నూలు పార్లమెంట్ ఉన్నాయి, నంద్యాల ఉన్నాయి. ఇవన్నీ క్లుప్తంగా అందరికీ టైం ఇస్తున్నాం. ఇప్పుడు 90 డేస్ టైం ఇచ్చాము. ఈ 90 డేస్లో మీరు గిన చేసుకోకపోతే ఆ రోజు మాకు కూడా సత్తా ఏంటో ఏం చేస్తామో ఆ రోజు చూపిస్తాం, ఇప్పుడు కాదు. కాబట్టి దయచేసి ఆ పని తెచ్చుకోవద్దండి. మంచి అవకాశం ఇప్పుడు ఆదోని వచ్చిన ఆదోని ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి రెగ్యులరైజ్ చేసుకోండి. మీకు ఏ విధంగా సదుపాయాలు కావాలో మేము చేస్తాం. అక్రమ లేఅవుట్లు గతంలో విద్యుత్ చీకలు కానీ కలవర్స్ చేసుకున్నారు, కొంతమంది చెట్లు వేసుకున్నారు. ఇవాళ పంచాయతీ సెక్రటరీలకు కూడా మేము ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ గారికి మేము ఫోన్ చేసి చెప్పాము, అక్రమ లేఅవుట్ ఎవరైతే వేశారో కరెంటు స్తంభాలు వెంటనే తీసివేయాలి, కరెంటు కట్ చేయాలి అని కూడా ఆర్డర్స్ ఇస్తున్నాము. ఇంకా జరగబట్టేటువంటి స్ట్రిక్ట్గా ఒకటంబడి వదిలిపెట్టకుండా చేస్తాం. దీన్ని ఏ విధంగా అరికట్టాలంటే దానికి ఏ విధంగా సదుపాయాలు కావాలో, ఏ విధమైన మార్గాలు ఎదుకాలో ఎన్ని ఎత్తులాడి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చేస్తామని తెలియజేస్తున్నాను. సార్ ఆల్రెడీ కస్టమర్స్ లేఅవుట్ అని చెప్పి నాన్ లేఅవుట్ అమ్మేశారు సార్, పబ్లిక్కి చేశారు. వారికి అంటే ఏ విధంగా లేఅవుట్ ప్రతిపాదన, అందుకనే వాళ్ళకి నాన్ లేఅవుట్ పొరపాటు కొన్నింటారు కొంతమంది తెలియక. వాళ్ళు వచ్చి నీ ఫ్లాట్ ఏదైతే కొన్నా ఆ ఫ్లాట్ డాక్యుమెంట్ తీసుకోరండి, రెగ్యులర్ చేసుకోండి. ఆ కూడా రావచ్చేటువంటి ఫీజులు అన్నీ ఆన్లైన్లో కడితే మేము వెంబడే మీకు వచ్చేస్తాం. కాబట్టి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మేము చెయ్యము. పబ్లిక్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎత్తిన భారం మోపే చెయ్యము. ఇంకా రాబో రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము ప్రభుత్వం చేపడుతుంది. సార్ మంత్రాలయంలో ఎక్కువ హౌసెస్ పెట్టి కమర్షియల్ ఎక్కడ మంత్రాలయం సార్, మంత్రాలయంలో కూడా నేను ఫస్ట్ నాకు ఐడియా లేదాడ. మంత్రాలయంలో ప్రతి లాడ్జీలు ఇన్ని లాడ్జీలు కడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇన్ని భూముల్లో మంత్రాలయం ఇన్ని లాడ్జీలు అవుతున్నాయని ఆశ్చర్యపోయి నేను ఒక లాడ్జీ ఆయన అడిగినాను, ఎక్కడ మీకు ఎట్లా వచ్చింది పర్మిషను కూడా అప్పుడు తీసుకున్నట్టు పంచాయతీ వాళ్ళు ఇచ్చినారు. ఎన్ని ఫ్లోర్ G+2 ఎంత వాళ్ళకి, అది కూడా ఒక పరిమితి ఉంది. పరిమితి మించి కొన్ని వాళ్ళకు G+2 ఇచ్చినటువంటి లాడ్జీలు కట్టారు కొన్ని. అయితే మళ్ళీ అక్కడ ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు చాలా అవకతవకలు జరిగినాయి. G+2 ఇచ్చేదానికన్నా పైన 3, 4, 5 కూడా వేసుకున్నారు. అంటే గతంలో 5 ఏళ్ళు నిద్రపోతున్నారా ఈ దెయ్యాలు. అందుకని నేనేం చేశాను, మొత్తం తిరిగి ఎక్కడెక్కడ లాడ్జీ తిరిగాం, పబ్లిసిటీ ఇచ్చాం, మైకులు పెట్టాం. మళ్ళీ మా బ్యాచ్ అంతా మీద కూడా బ్యాచ్ అన్నీ గుర్తించాం. గుర్తించినందుకు ఇవాళ వాళ్ళకు అంటే కూడా అప్రూవల్ లేకుంటే మేము ఇబ్బంది పడతాం. కరెంటు కట్ అవుతుంది, నీళ్లు కట్ అయితే ఇవన్నీ భయపడి ఈరోజు చాలామంది ఈరోజు అప్రూవల్ ఇస్తున్నారు. చాలామంది డబ్బులు కూడా కట్టారు, టీడీఆర్ బాండ్ తీసుకుంటున్నారు. ఏదైతే దాని ప్రభుత్వానికి ఆదాయం ఏదైతే చలన గట్ట కడుతున్నారు, ఇప్పుడు దగ్గర నేను పోయించిన తర్వాత ఒక 35-40% వచ్చేసినారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు పోతున్నా. ఇప్పుడు కొన్ని ఏమైందంటే హౌస్ అని పర్మిషన్ తీసుకుంటాడు, అప్పుడు వీళ్ళు ఏం చేసినారు కూడా గోల్మాల్ చేసినారు. హౌస్ నేను కడుతున్నా అని చెప్పి పర్మిషన్ ఇస్తాడు. హౌస్ అని చెప్పి పైన 3-4 రూమ్లు వేస్తాడు. ఆ 4 రూములు వ్యాపారం చేస్తున్నాడు. అది కమర్షియల్. అది కూడా అట్లా కూడా గండి కొట్టినారు. వాళ్ళని కూడా సుమారు 90 గుర్తించాము. వాళ్ళు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులర్ చేసుకొని బిల్డింగ్ రెగ్యులర్ చేసుకొని ముందుకు పోవాలి. వాళ్ళు కూడా రెడీ ఉన్నారు.
సార్ ఇంకోటి సార్ ఆదోనిలోనే ఒక నేషనల్ హైవే రోడ్డు వెళ్ళే దారిలో ప్లాట్లు వేసి విక్రయించారు సార్ గత ప్రభుత్వంలో. వారికి ఏమైనా లబ్ధిదారులు మీ దగ్గరకు వస్తే న్యాయం చేయాలి సార్. ఇప్పుడు నేను ముందే చెప్పాను, స్టేట్ హైవే ఎవ్వరు కొన్నా ఈరోజు ప్రభుత్వం ఎవరైతే ప్లాట్ కొన్న యజమానులు ఉంటారో వాళ్ళు మా దగ్గర రండి, మీరు రెగ్యులర్ చేస్తా, మీకు ఇబ్బంది పడకుండా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. సార్ ఇంకోటి సబ్ రూల్ 31లో సబ్ రూల్ 31లో సబ్ రూల్ సార్ దీంట్లో ఎజెండాలో సబ్ రూల్ 31లో ఎవరు